ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వింటున్న విశ్వాసులకు, నాయకులకు, అలాగే సంఘ పెద్దలందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. ఈ వాక్యం ద్వారా అనేక మంది సువార్త చెప్పబడి ప్రభువు సన్నిధిలోకి వచ్చి ఆ దేవుణ్ణి ఆరాధించేలాగా మేము ప్రార్థన చేయించున్నాము. ఈ యొక్క పరిచర్య ముందుకు వెళ్ళడానికి మీరు ప్రార్థన చేయండి. అలాగే నేను ఈరోజు ఎన్నుకున్న అంశము కుమ్మరి ఇంట్లో ఉన్న 7 కుండలు. ఒక కుమ్మరి ఇంట్లో 7 కుండలు ఉన్నాయి. ఆ కుండల గురించి వివరించబోతా ఉన్నాను. ఇర్మియా రాసిన గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 18 వరకు చదివినప్పుడు అక్కడ కొన్ని కుండలను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త కొన్ని కుండలను చూపిస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ ఉన్న కుండల గురించి మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. అక్కడ ఉన్న మన అధ్యాయం చదివినప్పుడు 18 నుంచి 1 నుంచి 18 వచనాల వరకు చదివినప్పుడు అక్కడ కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. ఏంటి ఫస్ట్ దేవుడు అక్కడ ప్రత్యక్షమై ఒక కుమ్మరింటికి వెళ్ళమంటా ఉన్నాడు. కుమ్మరింటికి పోయి అక్కడ నా మాటలు తెలియజేయంటున్నాడు. కుమ్మరి ఇల్లు మొట్టమొదట కుమ్మరికి ఒక ఇల్లు ఉంది. ఆ కుమ్మరి ఇంట్లో ఉన్న కుండలు. ఆ కుమ్మరి ఇంటికి పోయినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, సార మీద పని చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ సార మీద పని చేసినప్పుడు కుమ్మరి దేంతో అసలు కుమ్మరి యొక్క ముందు కుమ్మరికున్న లక్షణాలు ఏంటి, కుండకున్న లక్షణాలు ఏంటి మనం ముందుగా తెలుసుకుందాం. తర్వాత ఆ ఉన్న 7 కుండల్లో మొదటి భాగంగా 2 కుండల్ని మాత్రం తెలియజేస్తాను. తర్వాయి భాగం తర్వాత తెలియజేస్తాను. మొదటగా కుమ్మరి ఇంటికి మనం ఎందుకు వెళ్ళాలి, కుమ్మరి ఇంట్లో మనకి ఏముంటాయి, కుండల్లోని ఎందుకు నీరు మనం ఎందుకు తీసుకోవాలి అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ కుమ్మరి ఇంటికి మనం ఎందుకు వెళ్ళాలి అంటే, కుండ కొనాలనుకున్నప్పుడు కుమ్మరి ఇంటికి వెళ్ళకపోతే ఎక్కడికి వస్తాయి, మన ఇంటికి వస్తాయా? మనం ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం ఎవరింటికి వెళ్తాము, షాప్కి వెళ్ళి మనం అన్నీ కొనుక్కుంటూ ఉంటాం. కానీ మన ఇంటికి అది ఉప్పు కానీ పప్పు కానీ ఏమి కానీ రావు. మనం కొనుక్కుంటేనే మన ఇంటికి వస్తాయి. కాబట్టి మన కుమ్మరి ఇంటికి వెళ్ళి కుండలు తెచ్చుకోవడానికి వెళ్తా ఉన్నాం. ఆ కుండలో అసలు కుమ్మరి ఇంట్లో కుండలు ఎందుకున్నాయి అంటే, అతను బాగా పని చేయగలడు. కుండలు తయారు చేయడానికి ఇంజనీర్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఇంట్లో అన్ని కుండలు ఉన్నాయి. ఆయన ఇంట్లో ఉన్న కుండలు ఎట్లాంటివి అంటే, కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని పగిలిపోయి ఉంటాయి, కొన్ని ఓటిబడి ఉంటాయి, కొన్ని అసలు తీసివేయబడి పక్క పెట్టబడి ఉంటాయి. ఆ కుమ్మరి ఏం చేస్తాడు అంటే, కుమ్మరి మట్టితో కుండను తయారు చేస్తాడు. అతను తయారు చేయడం ఎవరికీ రాదు. ఎందుకంటే ఆయన ఆ తయారు చేయడంలో ఒక ఇంజనీర్ ఇల్లు కట్టడానికి ఇంజనీర్ ఏ విధంగా ప్లాన్ గీస్తాడో అదేవిధంగా కుమ్మరి కుండ తయారు చేయడం కూడా ఆయన ఒక ప్లాన్లుగా తయారు చేస్తూ ఉంటాడు. దాన్ని విడిపోకుండా పడిపోకుండా మట్టి పడిపోయినప్పటికీ జిగట మట్టిని తీసుకొని ఆయన సారి మీద కుండను తయారు చేస్తూ ఉంటాడు. ఎట్లా తయారు చేస్తాడంటే, ఆయన ఏ రీతిగా ఉండాలనుకున్నాడో ఆ రీతిగా తయారు చేస్తాడనమాట. అంటే ఈ కుండను జిగటమన్నుతోనే ఎందుకు తయారు చేయాలి, జిగటమన్నుకున్న ప్రత్యేకత ఏంటి అంటే, జిగటమన్ను అతుక్కుపోయే స్వభావం ఉంటుంది. ఆ కుండను తయారు చేసేటప్పుడు ఆ జిగటమన్ను తయారు చేస్తున్నప్పుడు అది కుండలాగా మట్టి మొత్తం అతుక్కొని పోయి కుండ ఆకారంలో తయారు చేయబడి ఉంటుంది. దానికి అట్లాంటి స్వభావం ఉంటుంది. అంతేకాదు దానిలో సారవంతమైన లక్షణాలు ఉంటాయి, మంచి లక్షణాలు ఉంటాయి అన్నమాట. అంటే అక్కడ ఏదైనా పొలంలో జిగటమన్నుతో వేసినట్టయితే దాంట్లో మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ కుండ చేయబడే జిగటమన్ను కూడా మంచి లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఆ కుండలో మనం ఒకవేళ నీళ్లు పోసామనుకోండి, చల్లగా అయిపోతాయి ఆ నీళ్లు తాగితే ఎంతో ఆరోగ్యానికి మంచిదిగా ఉంటుంది. అంతేకాదు ఈ జిగటమన్నుతో తయారు చేసిన ఈ యొక్క కుండలో తయారు చేయబడిన నీళ్ళని తాగినప్పుడు మన యొక్క ఆయుష్ కూడా పెంచబడుతుంది. మన ఆయుష్ కూడా తరిగిపోదనమాట, పెంచబడుతుంది. ఎందుకంటే ఎట్లాంటి అనారోగ్యానికి కూడా గురి చేయదు. అంతేకాదు మన శరీరంలో ఉన్న పనికిరాని వాటిని అన్నింటినీ తీసివేస్తుంది అనమాట. ఏమేమైనా చెడు లక్షణాలు ఉన్నాయనుకోండి, ఈ జిగటమన్ను తీసివేస్తుంది. దాంట్లోంచి ఆ కుండలోంచి నీళ్లు త్రాగినప్పుడు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని మనం కలిగి ఉంటాం. అంతేకాదు ఈ కుండ మనం ఏం చేస్తాం, కొనడానికి వెళ్ళినప్పుడు కుండను చూస్తూ ఉంటాం, అట్లా టప్పటప్ప కొడతా ఉంటే ఏదైనా ఒట్టుగా ఉందా, పనికొస్తుందా, పనికిరాదా, ఎలా ఉంది అని చెప్పి కుండను బాగా పరిశీలన చేసి మనం ఏం చేస్తాం, మంచి కుండను మాత్రమే పట్టవచ్చుకుంటాం. కానీ పగిలిపోయిన కుండలను, విరిగిపోయిన కుండలను, ఓటుపడిన కుండల్ని మనం తీసుకురాలేము. ఎందుకు, అవి పనికిరావు కాబట్టి వాటిని పక్క పెట్టేసి సెలక్షన్ చేసుకుంటాం. ఇంట్లో మంచి కుండను తీసుకొని వస్తాం. అంటే ఆ కుండ మనకు కొనడానికి అనువుగా ఉంటుంది అనమాట. ఆ కుండను మనం సెలక్షన్ చేసుకుంటాం, ఇది మంచిది అని చెప్పి సెలక్షన్ చేసుకొని తీసుకొని వస్తాం అనమాట. అయితే కుమ్మరి తయారు చేయడంలో మంచి ఇంజనీర్గా ఉంటాడు. అంతేకాదు
ఆయనకి నచ్చిన రీతిగా కూడా తయారు చేస్తాడు. ఆయన ఏ రీతిగా కుండను తయారు చేయగలదో డిజైన్గా తయారు చేయడానికి ఆయన సమర్థుడు. అంతేకాదు అవి విడిపోతున్నప్పటికీ ఆ మన్ను తీసుకుని దాంతో కూడా కుండను తయారు చేయడానికి ఆయన సమర్థుడు అనమాట. అంటే ఇటువంటి కుండను తయారు చేయాలంటే ఎవరు కావాలి? కుమ్మరివాడు కావాలి. అందుకోసమే నువ్వు కుమ్మరింటికి వెళ్ళుము అని చెప్తా ఉన్నాడు. కుమ్మరి ఇంటికి మనం వెళ్ళినప్పుడు అన్ని కుండలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎట్లాంటి కుండలైనా సరే కుమ్మరింట్లో ఉంటాయి. బజార్లో ఎక్కడా దొరకవు. బజార్లో వాటంతటా వాటే తయారు చేయబడతాయి కాదు, కుమ్మరింటి నుంచి అవి తీసుకొచ్చి మొత్తం సెలెక్షన్ చేయబడి తీసుకొస్తారు. దాన్ని మనం ఏం చేస్తాం? కొనుక్కుంటాం. కుండ 10 రూపాయలు 20 రూపాయలకి కొనుక్కుంటాం అన్నమాట. అంటే అవి ఎక్కడా దొరకవు. కుండలు ఇప్పుడు వాడట్లే, కానీ ఫ్రిడ్జ్లో వచ్చిన తర్వాతకి కుండలకి వాల్యూ తగ్గిపోయింది. కానీ కుండ ఎంత మంచిదో తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. కాబట్టి ఈ కుండలను తనకు నచ్చిన రీతిగా తయారు చేసే అనుభవం ఎవరికి ఉందంటే ఈ యొక్క కుమ్మరికి ఉంది. కుమ్మరింట్లో ఉన్న కుండలు అన్నీ ఉంటాయి. అన్ని కుండలు ఉంటాయి. పగిలిపోయిన కుండలు ఉంటాయి, విరిగిపోయిన కుండలు ఉంటాయి, ముక్కలైన కుండలు ఉంటాయి. అదేవిధంగా మంచి కుండలు ఉంటాయి, హోల్ పడిన కుండలు ఉంటాయి. అదేవిధంగా బోర్లించబడిన కుండలు ఉంటాయి. కొన్ని బోర్లించబడతాయి, కొన్ని తీయబడతాయి, కొన్ని ముయ్యబడతాయి. అన్ని కుండలన్నీ అక్కడ మనం ఆయన ఇంట్లో చూడవచ్చు. కాబట్టి ఆ కుండలు కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? కుమ్మరింటికి మనం వెళ్ళాలి. నాకు ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ కావాలంటే నేను మా ఇంట్లో తయారు చేసుకోలేను. ఏం చేస్తాను? తయారయ్యే చోటుకి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి, లేకపోతే షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. అంతేగాని నేను మా ఇంట్లో కూర్చొని తయారు చేస్తాను. నేనేమన్నా ఫెయిర్ అండ్ లవ్లీ చేయడానికి బ్యూటీ పార్లర్ నడిపిస్తున్నానా? బ్యూటీ పార్లర్ వాళ్ళైతే ఏది పడితే తయారు చేసి రాసేసుకోవచ్చు. కానీ ఇది కుమ్మరికి ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే కుండలు తయారు చేయడంలో ఇంజనీర్ కాబట్టి, కుమ్మరి ఆ కుండను తయారు చేయడానికి ఆయనే సమర్థుడు కాబట్టి ఆయన ఇంటికి మనం వెళ్ళాలి. నాకు ఈ మోడల్లో కుండ కావాలి అంటే ఆ మోడల్లో కుండ తయారు చేయడానికి ఆయన సమర్థుడు అనమాట. అంతేకాదు ఆయన ఏ రీతిగా అయినా సరే తయారు చేయడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ఆ కుండ కావాలనుకున్న వాళ్ళు ఎక్కడికి పోవాలి? కుమ్మరి ఇంటికి మనం వెళ్ళాలన్నమాట. ఆయన ఏం చేస్తాడు? కుమ్మరింట్లో సార మీద మట్టి పెడతాడంట. ఆ మట్టి తిప్పుతూ ఉంటాడు. తిప్పుతూ ఉన్న కొద్దీ ఆయన ఏమైతే కుండలాగా తయారవుతూ ఉంటుంది. కొంచెం తీస్తూ ఉన్నాడు, మట్టి కింద పెడితే ఆ కుండ విడిపోయినప్పటికీ దాన్ని మళ్ళీ కలుపుకొని ఏం చేస్తాడు? కుండను తయారు చేస్తాడు అనమాట. అంటే కుండని ఏ రీతికైనా తయారు చేయడానికైనా సామర్థ్యాలు కలిగిన వ్యక్తి అనమాట. ఆయన మాత్రమే తయారు చేయగలడు. ఏ యొక్క కుండనైనా సరే, ఎట్లాంటి రీతినైనా సరే ఆయన సరిచేసి తయారు చేయడానికని ఆయనకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మంచి నాలెడ్జ్ ఉంది. మంచి గుడ్ వర్కర్గా కూడా ఆయన పనిచేయడానికి అవకాశం ఉందన్నమాట. అంటే అటువంటి ఇంజనీర్ దగ్గరికి మనం వెళ్ళాలి. అటువంటి పనిచేసే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోగలం? పని చేయడం నేర్చుకుంటాం అన్నమాట. ఆయన ఏ రీతిగా పనిచేస్తాడో ఆ రీతిగా మనం పని చేయగలం అన్నమాట. ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు ఏ రీతిగా పని చేయాలనుకుంటే ఆ రీతిగా పని చేస్తారు. కొంతమంది తప్పించుకొని తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు దోశ చేస్తే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా తప్పించుకొని తిరుగుతారు. కొంతమంది హార్డ్ వర్కర్స్ ఉంటారు. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అంతా వాళ్ళు ఎంత పని చేస్తారో వాళ్ళతో తోటి వాళ్ళు కూడా వాళ్ళలాగా పని చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారంట. పని చేసే వాళ్ళు పని చేస్తారు, పని చేయని వాళ్ళు పని చేయరు. కానీ ఇక్కడ ఆయన మంచి వర్కర్గా పనిచేయగలడు. ఎవరు? కుమ్మరి. ఈ కుమ్మరికి మంచి నాలెడ్జ్ ఉంటుంది. దాంట్లో పనిచేయడంలో మంచి జ్ఞానం దేవుడు ఇచ్చాడు. అందుకోసమే కుమ్మరి గురించి రాయబడి ఉందన్నమాట. నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పోయి అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయించుండెను. ఆయన చేస్తూ ఉన్నాడు అంటే కుండను తయారు చేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా పని చేస్తూ ఉన్నాడు? కుండను సార మీద పెట్టి తయారు చేస్తూ ఉన్నాడంట. ఎట్లా కుండ ఎట్లా ఉంటుంది? గుండ్రగా తయారు చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా తయారు చేస్తున్నప్పుడు కొంత విభేదం వచ్చేస్తుంది. ఏంటి? కొంత మట్టి పడిపోతుంది, కొంత మట్టి విడిపోతుంది, కొంతమంది కింద పడుతుంది, కొంచెం మంచిగా వస్తుంది. కుండలు ఒక్కొక్క తీరుగా రావచ్చు. అయినప్పటికీ ఆయన చిత్త ప్రకారంగా ఆయన అనుకున్న రీతిగా తయారు చేయడానికి ఆయన శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి అని మనం తెలుసుకోవచ్చు. అందుకోసం కుమ్మరి గురించి ఇర్మియా ప్రవక్త రాస్తా ఉన్నాడు. ఆ కుమ్మరి మన ఎవరు అంటే మన యేసుక్రీస్తు ప్రభు. మనం ఎక్కడికి వెళ్ళాలి? కుమ్మరి ఇంటికి వెళ్ళాలి. అంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనము పగిలిపోయిన కుండలమైనప్పటికీ, ఇరిగిపోయిన కుండలైనప్పటికీ, ఎట్లాంటి పనికిరాని కుండలమైనప్పటికీ ఆయన జిగటమన్నుతో తయారు చేయడానికి శక్తి సామర్థ్యాలు గల ఇంజనీర్ అనమాట. అంటే దేవుడు మంచి గుడ్ వర్కర్, పనిని సరైన రీతిగా నడిపించగల ఇంజనీర్, డ్రైవర్గా ఉన్న వ్యక్తి అనమాట. కాబట్టి అందుకోసం దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, ఆ కుమ్మరి ఇంట్లో మనం ఉన్నప్పుడు, ఒక కుండగా ఉన్నప్పుడు మనం దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించబడిన కుండల గురించి మనం ఈరోజు 7 రకాల కుండల గురించి మనం నేర్చుకోబోతా ఉన్నాం. అవి ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాయి?
కుండలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని మనం నేర్చుకోబోతా ఉన్నాం. మొదటిగా ఆదికాండము 24వ అధ్యాయంలో చూసినప్పుడు 16వ వచనము 17వ వచనంలో ఒక వాక్యము రాయబడి ఉందన్నమాట. 24వ అధ్యాయము 16, 17లో ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడిని ఆమెను కూడలేదు, ఆమె బావిలోని దిగిపోయి కడవని నీళ్ళతో నింపుకొని ఎక్కిరాగా. ఇక్కడ ఇస్సాకు కోసం ఒక భార్యను వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఏం చేసిందంటే, ఒక అమ్మాయి నీళ్లు తీసుకొని వస్తూ ఉంది. ఆ నీళ్లు తీసుకొని వచ్చినప్పుడు ఆ నీళ్లు కడవని తీసుకొని నింపుకొని వస్తుంది. అంటే ఈ నీళ్లు దేనికి గుర్తు అంటే పరిశుద్ధాత్మకి గుర్తు. దీని పేరు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన కుండ అనమాట. ఆయన దేవుడు ఏ రీతిగా ఇస్సాకుకు ఒక అమ్మాయిని జతపరిచాడో ఆ రీతిగా దేవుని చిత్తాన్ని ఇక్కడ నెరవేర్చబడిన నీళ్ళ కుండ. ఈ నీళ్లు అనేవి పరిశుద్ధాత్మకి గుర్తు అనమాట. అంటే పరిశుద్ధాత్మను ఆమెను ఎత్తుకొని నీళ్ళ కుండ రూపంలో ఎత్తుకొని ఎదురైనప్పుడు వీరిద్దరు కూడా వివాహం జరిగిందనమాట. అంటే వీరిద్దరికి కూడా దేవుడు జతపరచాడు కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన కుండ, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన కుండ అనమాట. దేవుని చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చింది అంటే నీళ్ళు ఎత్తుకొని వస్తూ ఉంది. అక్కడ మొత్తం చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎక్కడ కూడా ఈ అమ్మాయి గురించి రాయబడి ఉన్నదనమాట. ఆ అధ్యాయం అంతా రాయబడి ఉంది. అధ్యాయంలో ఈమె గురించి మంచి లక్షణాలన్నింటి గురించి కూడా రాయబడింది. అంటే ఆ నీళ్ళతో వచ్చిందనమాట. నీళ్ళతో వచ్చినప్పుడు ఆ నీళ్ళు పరిశుద్ధాత్మను ఎత్తుకొని వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నీళ్ళ కుండను తీసుకొని వచ్చింది కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన కుండ, నీళ్ళతో నింపుకున్న కుండ అనమాట. నీళ్ళతో నింపుకున్న పరిశుద్ధాత్మతో నింపుకున్న కుండ. రెండవ కుండను మనం చూసినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో విడవబడిన కుండ. ఇందాకనేమో ఆమె నీళ్ళతో నింపుకుంది, ఇక్కడ విడవబడింది. ఇక్కడ ఒక కుండ విడవబడింది అనమాట. ఏ రీతిగా విడవబడింది? ఆమె సమరయ స్త్రీ అనమాట. ఈమె పాపులకి గుర్తు. సమరయ స్త్రీ అయినప్పటికీ ఆమె దేవుని గురించి తెలుసుకొని యేసయ్యను చూశానని అందరికి ప్రకటిస్తూ ఉంది. ఆమె ప్రకటించినప్పుడు ఆమె చేతిలో కూడా ఒక కుండ ఉంది. కానీ ఆమె కుండ విడవబడింది అనమాట. ఆమె కుండ విడవబడింది. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊళ్ళోనికి వెళ్ళింది. అంటే ఆ పాపపు కుండను విడిచిపెట్టింది అనమాట. పాపపు కుండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి అందరికీ ప్రచారం చేస్తూ ఉంది. నేను యేసయ్యను చూశాను అని చెప్తా ఉంది. యేసయ్యను చూశాను, ఇక్కడ ఉన్నాడని అందరికీ ప్రచారం చేస్తూ ఉంది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోనికి సమరయుల్లో అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరంట. అనేక మంది ఈ స్త్రీని బట్టి కూడా విశ్వాసాన్ని ఉంచారన్నమాట. అంటే దేవుడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని అక్కడ చెప్తా ఉన్నాడు. ఈమె ఇప్పటిదాకా పాపంతో ఆరాధించింది కాబట్టి, కానీ ఆ పాపం అనే కుండను విడిచిపెట్టి ఈమె వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు అనేక మంది ఈమె యొక్క సువార్తను విన్నారు. అనేక మంది మారు మనసును పొందారు. స్త్రీని మాటను బట్టే ఆ ఊర్లోనికి సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని చెప్తా ఉన్నాడు. అంటే విశ్వాసంగా మాట్లాడింది అనమాట. అంటే ఈ స్త్రీ పాపపు స్త్రీ అయినప్పటికీ ఈమె దేవుని గురించి ఈమె మాట్లాడింది కాబట్టి ఈమె ఒక సాక్ష్యాన్ని కూడా నమ్మారు ప్రజలు. అంటే ఈమె పాపపు కుండను విడిచిపెట్టింది అని చెప్పి ఈమె సాక్ష్యాన్ని నమ్మి అనేక మంది ప్రజలు యేసుక్రీస్తుని ప్రభు వద్దకు నడిపించింది అనమాట. అంటే పాపాత్ములు, దుర్మార్గులు వాళ్ళు ఎప్పుడు పాపం చేస్తారని అనుకోవడం కాదు, కానీ వాళ్ళ యొక్క పాపాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు వాళ్ళు పాపంలోనే పడిపోతారు. వారి చేతిలో ఉన్న పాపపు కుండ విడవబడాలి. పాపంతో నిండిన కుండని విడిచిపెట్టింది కాబట్టి ఈమె యొక్క సాక్ష్యాన్ని అందరూ నమ్మగలిగారు. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో అందుకు యేసు, నువ్వు దేవుని వరము నాకు దాహం ఇమ్మని నన్ను అడుగుతున్నావు, వాడెవడో అదే ఎరిగి ఉంటే నువ్వు ఆయన అడుగుదు, ఆయనకు జీవ జలమిచ్చినని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేతుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును అంటా ఉంది. అంటే ఆ స్త్రీ నేనకు నీళ్ళు ఇవ్వాలని ఆశపడతా ఉంది. యేసయ్యకు నీళ్ళు ఇవ్వాలని ఆశపడతా ఉంది. కానీ యేసయ్య ఏమంటున్నాడు? నీ యొక్క అక్కడ రాయబడి ఉంది, ఈ స్త్రీకి దేవుడే నీళ్ళు ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మను ఇస్తూ ఉన్నాడు అనమాట. జీవజలపు ఎలా దొరుకును అంటుంది. ఇక జీవజలం ఎలా దొరుకుతుంది
అని అంటా ఉన్నాడు అనమాట. ఇక్కడ సమరయ స్త్రీ అంటా ఉంది, జీవజలాన్ని నీకు ఎలా ఇవ్వగలను నేను అని చెప్తా ఉంది. ఎందుకు ఇవ్వలేకపోతుంది జీవజలాన్ని అంటే, ఆమె సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు యూదుడు కాబట్టి ఈమెను ఇస్తుందా ఇవ్వదా అని టెస్టింగ్ కోసం అని అడిగినప్పుడు ఈమె ఏం చేసింది, ఇస్తా అనుకుంటుంది కానీ అక్కడ జీవజాలం ఎట్లా ఇవ్వాలి, నా దగ్గర ఏమీ లేదు కదా, చేయడానికి ఏమీ లేదు అని చెప్పి అంటా ఉంది. అప్పుడు యేసయ్య ఏం చెప్తా ఉన్నాడు, నన్ను ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ యొక్క స్త్రీ పాపపు కుండను విడిచిపెట్టి వచ్చినప్పుడు యేసయ్య యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉపయోగపడిందో ఆ కుండ విడిచిపెట్టబడిన పాపపు కుండగా మారిపోయింది అనమాట. అంటే ఆ కుండకు కూడా ఒక ప్రాధాన్యత ఉంది, నీళ్ళెత్తుకున్న కుండకు కూడా ఒక ప్రాధాన్యత ఉంది. నీళ్ళతో నింపబడిన కుండ పరిశుద్ధాత్మ దేవుని చిత్తాన్ని నెరవేర్చిన కుండ అయితే, పాపాన్ని విడిచిపెట్టిన కుండ దేవుని యొక్క ఆరాధించడానికి సాదృశ్యంగా ఉంది. అదొక కుండ, దేవుని ఆరాధించే కుండ అనమాట. నేర్చుకున్నాం కదా, నీళ్లు పరిశుద్ధాత్మకు గుర్తు కానీ దేవుని చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చింది ఆ కుండ అనేది నేర్చుకున్నాం. అంటే ఆది కాండంలో రాయబడిన రీతిగా ఆ యొక్క ఇస్సాకు వివాహం జరిగినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చింది ఒక కుండ, ఏంటి, నీళ్ళ కుండ. ఆ నీళ్లు అనేవి పరిశుద్ధాత్మకి గుర్తు అనమాట. యేసయ్య బాప్తిసం తీసుకున్నప్పుడు నీళ్ళలో దిగినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చి ఆయన మీద వరలగా ఏమన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అనే ఒక స్వరము వినబడింది అనమాట. అంటే నీళ్లు పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉన్నాయి కాబట్టి ఆమె నిండుగా నీళ్ళు ఎత్తుకొని కుండతో వచ్చిందనమాట. అదేవిధంగా యోహాను సువార్త 4:28 పాపముతో నింపబడిన స్త్రీ కూడా విడిచిపెట్టింది, కుండను విడిచిపెట్టింది. ఇక్కడ దీనికి దానికి తేడా ఏంటంటే పట్టుకొని వస్తుంది, విడిచిపెట్టింది. కానీ పట్టుకున్న దానికి విడిచిపెట్టడానికి కొంచెం విలువ ఉంది. ఏంటి, పట్టుకున్న నీళ్ళు ఎత్తుకొచ్చే కుండకి దేవుని చిత్తం నెరవేర్చబడింది, విడిచిపెట్టిన కుండకు కూడా దేవుని చిత్తం నెరవేర్చబడింది. అక్కడ నీళ్ళు ఎత్తుకొచ్చే కుండ పరిశుద్ధాత్మ గుర్తు అయితే, ఇక్కడ విడిచిపెట్టబడిన కుండ ఆరాధన గుర్తుగా ఉంది. దేవుణ్ణి ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని వాక్యం చెప్తుంది కనుక ఇక్కడ ఆమె పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, ఆమె సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు అక్కడ అనేక మంది ఆమె మాటలు నమ్మారంట. అప్పటిదాకా ఆమె గురించి నమ్మలేదు. ఈమె సమరయ స్త్రీ కదా, ఈమె పాపం చేసే స్త్రీ కాబట్టి ఈమె గురించి ఈమె చెప్పింది నిజమై, నిజంగా ఈమె యేసయ్యనే చూసిందా, ఈమె పరిస్థితి అసలే బాగాలేదు, ఇప్పుడు ఈమె వేరే రీతిగా ఉంది కదా, ఈమె అసలు నిజమే చెప్తుందా అబద్ధం చెప్తుందా అని చెప్పి అప్పటిదాకా ప్రజలు ఎవరూ నమ్మలేదు. అయినప్పటికీ ఈమె పాపపు కుండను విడిచిపెట్టబడినప్పుడు ఈమె నిజం చెప్తుందని నమ్మి అక్కడున్న ప్రజలంతా నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయంలో అనేకులు ఆయన యొద్ద విశ్వాసం ఉంచిరి. ఈమెను బట్టి అనేకులు ఆయన యొద్ద విశ్వాసాన్ని కనపరిచారనమాట. అంటే ఆమె చెప్పిన మాటను బట్టి అంత నమ్మారంటే ఆమెకు ఎంత మారు మనసు కలిగి ఉండొచ్చు. ఆమె పాపాన్ని విడిచిపెట్టిన కుండను విడిచిపెట్టినప్పుడు ఆమెలో కలిగిన మారు మనసు అనమాట అది. అంటే అప్పటిదాకా పాపంలో బతికిన ఆ స్త్రీ యొక్క పరిస్థితి మార్చిన దేవుడు మనలో కూడా పాపస్థితి పోయినప్పుడు మనల్ని కూడా దేవుడు మన పరిస్థితులన్నింటినీ మారుస్తాడు, మనం చెప్పే మాటను కూడా మారుస్తాడు. మనం వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అనేక మంది మారుతారు. అదేవిధంగా అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచుతారంట. అంటే ఈ సమరయ స్త్రీ చెప్పినప్పుడు మాట విన్నారు కదా, మనం చెప్పినా ఎందుకు వింటారు. ఎప్పుడు మనం పాపం అనే కుండని విడిచిపెట్టినప్పుడు మనం చెప్పే వాక్యాన్ని కూడా, మనం చెప్పే మాటను కూడా అనేక మంది నమ్ముతారనమాట. అందుకోసమే నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆ పనిని తుదముట్టించుడు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కనులెత్తి పొలంలో చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవి మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలం సమకూర్చుకొంచున్నాడు. విత్తువాడొకడు కోయివాడొకడు మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేని గురించి కష్టపడలేదో దాన్ని కోయుటకును మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడి మీరు వారి కష్టఫలంలో ప్రవేశించుచున్నారని చెప్పాను. చూసారా, విత్తువాడు కోయివాడు అంటే ఈమె ఇత్తింది ఏంటి, యేసుక్రీస్తు నిజమైన వాడు అని చెప్పి ఈమె అందరికీ ఆ మాటను చెప్తే అది విత్తబడి కోయబడదు అనమాట. అంటే ఫలించింది, ఆ వాక్యం ఫలించి ప్రజలందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారనమాట.
అంటే దేవుడు వస్తున్నాడని, ఈ మెస్సయ్య నేను చూశానని చెప్పి ఈమె చెప్తా ఉంది. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చుచున్నాను, నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్నా నేనే అని ఆయనతో అంతా చెప్పాను. చూసారా, యేసయ్య ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మెస్సయ్య వస్తాడని ఆమెకే చెప్తుంది. ఆమె యేసయ్యకి చెప్తా ఉన్నాడు, కానీ యేసయ్య నా కాడే ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడని ఆమె నమ్మట్లేక పోతుంది అనమాట. అంటే దేవుడు నా పక్షాన ఉన్నాడని ఆమె నమ్మలేక పోతుంది అనమాట. అంతేకాదు, ఇదిగో ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీలతో మాట్లాడుతూ చూసి ఆశ్చర్యపడది, కానీ నీకేం కావాలనియు ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావు అని ఎవడైనాను అడగలేదు. ఆ స్త్రీ తన కుండని విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుడు చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఆ ఊర్లో నుండి బయలుదేరి ఆయన ఎదుకు వచ్చారనమాట. ఆ చూపిస్తారండి, యేసయ్యతో నేను మాట్లాడాను ఇక్కడ అని చెప్పి ఆ ఊర్లో ఉన్న ప్రజలందరినీ తీసుకొని వస్తూ ఉంది. ఒకరికి వచ్చి నిలబడి వస్తూ ఉన్నారంట. వస్తూ ఆ యేసయ్యను చూసారు వీళ్ళందరూ. నిజమే, ఈయననే యేసయ్య, ఈయనే మెస్సయ్య, ఈయనే క్రీస్తు అని చెప్పి నమ్మారు కాబట్టి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అనేకులు ఆయన వద్దకు వచ్చారు. ఒక సమరయ స్త్రీ ఒక పాపపు కుండను విడిచిపెట్టినప్పుడు ఇంత ప్రతిఫలం లభించినప్పుడు మనం ఎంతో యథార్థంగా నమ్మకంగా దేవుని యందు ఉన్నాము కాబట్టి మనం కూడా మనలో ఉన్న వాటిని అన్నింటినీ విడిచిపెట్టినప్పుడు దేవుడు కూడా మన అనేకులు దేవుని యందు నమ్మకం ఉంచే వారిలాగా ఉంచుతాడు అనమాట. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అంతేకాదు, వారిని అనేక మందిని వారి మనసు కలగజేస్తాడు. వాక్యం విని ఆశీర్వదించబడతారు. అంతేకాదు, ఇది నిజమా కాదా అని వారు లేఖనాలను పరిశీలించేవారుగా ఉంటారు. అవును, ఇది నిజమే, యేసయ్య నిజమైన దేవుడే అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే చెప్తారు. ఇక్కడ అదే జరిగింది. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టే, ఆమె యొక్క మాటను బట్టే ఆ ఊర్లో సమరయులు అనేకులు మారుమనసు పొంది ఆయన యందు విశ్వాసం ఉంచారంట. వేరే వారు కాదు, ఈ సమరయుల స్త్రీలో ఉన్న వారందరూ, సమరయ స్త్రీతో ఉన్న వాళ్ళందరూ, ఆ ప్రాంత వాళ్ళంతా అనేకులు అక్కడ విశ్వాసం ఉంచారనమాట. కాబట్టి ఆ మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మిగతాని చెప్పిన మాటను బట్టి గాక మా మటుకు మేము విని ఈయన నిజంగా లోక రక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నామండ్రి. మిగతా భాగము 40వ భాగంలో ఉందాం. మహాపురుషుడు మహాగణుడనైనా ఈ యొక్క దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుండాలని ప్రభువనైనా, అలాగే నిన్ను ఆరాధించే కుండలకు మమ్మల్ని సహాయం దయచండి ప్రభు. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు ప్రభు నీకు పనికొచ్చే పాత్రలుగా ఉండడం సహాయం దయచండి ప్రభు. కుమ్మరింట్లో ఉన్న 7 కుండల్లోగా ఉన్న ప్రభువనైనా మేము ఒక కుండగా ఉండడం సహాయం దయచేయమని, వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. ఆశీర్వదించండి ప్రభువనైనా. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని ప్రభువనైనా విశ్వాసాలను ప్రభు బలపరచండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభు. అలాగే బలహీనను బలపరచండి ప్రభువనైనా. పూర్తి చేయగల వారిని ప్రభు లేవనెత్తండి ప్రభువనైనా. ఎంతోమంది ఒంటరి సమయంలో ఉంటున్న వారిని ఓదార్చండి, చెదిరిపోయిన వారిని దగ్గరగా చేర్చండి ప్రభు. నాకు నిజంగా మొరపెట్టి వారందరికీ నేను సమీపంగా ఉంటున్నానని వాగ్దానం చేసిన దేవుడు కనుక ప్రభు, మాకు ఎల్లప్పుడూ నువ్వు సమీపంగా ఉండి మమ్మల్ని నడిపించమని సహాయం దయచేయమని నన్ను తగ్గించుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.